హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. మీ ముందుగా అయితే కొత్త వ్లాగ్ తోట ఇచ్చేసాను. యాక్చువల్గా ఏంటంటే ఈ వ్లాగ్ అనేది మనకి చాలా స్పెషల్. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అనేది 2000 అయితే కంప్లీట్ అయిపోయారనమాట. యాక్చువల్గా అయితే మనకి పండగ ముందు వచ్చేసినట్టే లెక్కని చెప్పుకోవాలి. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో అందరికీ థ్యాంక్స్ అండి. మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ టు డూ గుడ్ వీడియోస్. చాలా థ్యాంక్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ. యాక్చువల్గా ఈరోజు అనేది వీళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి అయితే ఈ వీడియో చేశాను అనమాట. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే మన వీడియోల్లో మనం మామూలుగా అయితే వాట్సాప్ అయితే యూజ్ చేస్తుంటాం కదా. నేనైతే రీసెంట్ టైమ్స్లో కొన్ని వీడియోలు అయితే చేస్తున్నాను దేని మీద, ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ మీద, వాటి మీద అయితే. చివరికి చెప్తుంటే అట్లాంటి సిచ్యువేషనే మా వాట్సాప్ గ్రూప్లో అయితే వచ్చిందనమాట. మేము మా ఫ్రెండ్స్ అందరం కలుసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసుకున్నాం. దాంట్లో ఉన్నట్టుండి మాకైతే ఒక మెసేజ్ వచ్చిందనమాట. ఇదిగోండి రైట్ సైడ్లో చూపిస్తున్నాం కదా, ఇట్లా ఒక మెసేజ్ అయితే వచ్చింది. మీరు ఎస్బీఐ యోనో నుంచి పంపిస్తున్నాము, ఈ రివార్డ్ పాయింట్స్ కానీ మీకు కావాలి అంటే 10,000 రూపీస్, చిన్న అమౌంట్ కాదు, 10,000 రూపీస్ పెట్టాడు. అది కానీ మీకు కావాలంటే కింద ఉన్న ఎస్బీఐ యోనో ఏపీకే ఫైల్ అనేది ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాడు. యాక్చువల్గా మాకైతే అందరికీ తెలుసు అది ఫ్రాడ్ అని. మేము ఎవరు మా గ్రూప్లో ఉండే వాళ్ళందరూ ఎవరు దాన్ని అందరం డిలీట్ చేసేసాం. యాక్చువల్గా చూసుకుంటే అది వచ్చిన లొకేషన్ ఎక్కడి నుంచి అయితే మా ఫ్రెండ్ ఫోన్ హ్యాక్ అయిపోయిందనమాట. ఏ యాప్ యూజ్ చేశారో తెలియదు కానీ ఆ ఫోన్ అనేది హ్యాక్ అయిపోయి దాంట్లో నుంచి అయితే వాళ్ళు అయితే యూజ్ చేశారు దాన్ని. మాకైతే ఆ మెసేజ్ అయితే వచ్చేసింది. దయచేసి మీకు ఎవరైనా కానీ ఇట్లాంటి ఏమన్నా పంపించినప్పుడు ఎవరో వాటిని ఓపెన్ చేయబాకండి. ఎస్బీఐ యోనోడు ఫ్రీగా అయితే పాయింట్లు అయితే ఇవ్వడు. మనం ఏమైనా పర్చేజ్ చేసినప్పుడు వచ్చిన పాయింట్స్లు మర్చెంట్ పిఓఎస్లోనే అవి డిడక్ట్ అవుతాయి, కొత్తగా క్రెడిట్ అయ్యే ఛాన్సే లేదు. ఏమైనా కొత్త పర్చేజులు ఉంటేనే అవి మనకు క్రెడిట్ అవుతాయి. దయచేసి మీకు ఎట్లాంటివి మెసేజ్లు కానీ వచ్చినా, లింకులు వచ్చినా, ఇంతకుముందు అయితే వాట్సాప్లో కాకుండా డైరెక్ట్గా ఒక మనకి లింకులు అయితే షేర్ చేసేవాళ్ళు అనమాట. మీకు ఈ రిడీమ్ చేసుకోవాలంటే ఈ లింక్ కొట్టండి అని. ఇప్పుడంతా వెరైటీ అయిపోయి ఎస్బీఐ యోనోనే డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్కి అయితే లాగిన్ వచ్చేస్తాయి అని చెప్తున్నారు అనమాట. దయచేసి అట్లాంటివి నమ్మబాకండి. మీకు ఎప్పుడైనా అట్లాంటి రెడీమ్ పాయింట్స్ అనేది వచ్చేది మన ఆన్లైన్ అకౌంట్లో డైరెక్ట్గా లాగిన్ అయితే చేసుకోవాలా. అంతేగాని ఇట్లా ఎస్బీఐలో కానీ ఏ బ్యాంక్ వాళ్ళు మనకు అయితే అట్లా పంపిరు. దయచేసి ఎవరు ఇట్లాంటి ఫ్రాడ్ లింక్స్ మీద అయితే క్లిక్ చేయబాకండి. మేమైతే వాడి ఫోన్ అయితే కంప్లీట్గా హ్యాక్ అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా మనం ఏదైనా చిన్న యాడ్ ఏదైనా క్లిక్ చేసామనుకోండి, మన ఫోన్లోకి అయితే ఒక బాట్ అనేది ఒకటి వచ్చేస్తుంది అనమాట. అంటే వాళ్ళు తయారు చేసిన ప్రోగ్రాము అది దాంట్లోకి ఎంటర్ అయిపోయిందంటే మన ఫుల్ కంట్రోల్ ఫోన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఏం వాడుతున్నా, ఏం చేసినా, మనకు ఒక కాల్ వచ్చినా అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. మీరు ఏదైనా కొత్త యాప్లు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు కూడా వాటిల్లో పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. అదే కాకుండా మనకి ఒకసారి ఫోన్ సెట్టింగ్స్లోకి కానీ వెళ్ళారనుకోండి, మీకు ఏ యాప్లు వాడుతున్నారు, ఏంది, వాటికి ఏమేమి పర్మిషన్స్ ఇచ్చారు అంటే మైక్ పర్మిషన్లు కొన్నిటికి ఇస్తాము, తర్వాత గ్యాలరీ పర్మిషన్స్ ఇస్తాము. కొన్ని యాప్లకి అయితే అవసరం లేదు. వాటిని చూసుకొని ఆ పర్మిషన్స్ కానీ ఎక్స్ట్రా ఇచ్చుంటే వాటిని అయితే రిమూవ్ చేసేయండి. మేమైతే ఎవరు ఇన్స్టాల్ చేసుకోలేదు దాన్ని. అదొక ఫ్రాడ్ ఏపీకే ఫైల్ అనమాట. మీకు థర్డ్ పార్టీ యాప్ల్లో కానీ ఏమన్నా షేర్ అయినా కూడా అట్లాంటి ఏపీకే ఫైల్స్ ఎవరు ఇన్స్టాల్ చేసుకోబాకండి దయచేసి. ఏంటంటే వితిన్ ఫ్రాక్షనల్ సెకండ్స్లో మనం దాన్ని ఇన్స్టాల్ చేయంగానే మన దాంట్లోకి వైరస్ ఎక్కేస్తుంది. ఫుల్ కంట్రోల్ అనేది అవతల ఎవడైతే పంపించాడో వాడి చేతికి వెళ్ళిపోద్ది. అందుకని చెప్పి అట్లాంటి లింకులు క్లిక్ చేయబాకండి. మేమైతే మా వాడి ఫోన్ అయితే హార్డ్ ఫార్మేట్ అయితే చేసేసాము ఫోన్ అనేది. దాంతోపాటు మేము మళ్ళీ అయితే హార్డ్ ఫార్మేట్ కూడా చేసాము. అంటే మళ్ళీ కొత్తగా మొత్తం యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకున్నాడు. కానీ ఎవరైనా పొరపాటున తెలియకనే ఓపెన్ చేశారంటే అట్లాంటి ఫ్రాడ్ లింక్స్ మాత్రం చాలా డేంజరు. అసలు పంపించిన విషయం మా వాడికి కూడా తెలియదు అంటే ఎట్టొచ్చిందని అనమాట. దయచేసి ఇట్లాంటి ఎవరు క్లిక్ చేయబండి. వన్స్ అగైన్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో అందరికీ థ్యాంక్ యూ. మనకి ఈసారి 5,000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఒక ఫుల్ వీడియో అనేది మనం ఈసారి ప్లాన్ చేసే డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం. ఈ వీడియో అనేది నేను ఎడ్యుకేషన్ పర్పస్గా ఉంటుందని చెప్పి, అంటే నాకు జరిగిన ఇన్సిడెంట్ మీకు షేర్ చేసుకుంటే, ఈసారి కానీ మీకు ఎవరైనా కానీ లింకులు షేర్ చేసినా ఇట్లాంటి ఏపీకే ఫైల్స్ వస్తే మాత్రం అసలు ఇన్స్టాల్ చేసుకోబాకండి. యాప్స్ కావాలన్నా యాప్ స్టోర్లో కానీ లేకుంటే మనకి యాపిల్ స్టోర్లో కానీ కంటిన్యూగా అయితే అవైలబిలిటీలో ఉంటాయి. అట్లాంటి ఆ స్టోర్లలోనే
చేసుకోండి. ఇంకా బయట మాత్రం ఫార్వర్డెడ్ యాప్స్ మాత్రం ఇన్స్టాల్ చేసుకోబాకండి. ఓకే, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.